శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో పల్లె వాతావరణం కనిపించింది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆటపాటలతో శిల్పారామం సందడిగా మారింది. పల్లెల్లో జరిగే సంక్రాంతి సంబరాలను సిటీలో చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి నగరవాసులు పల్లెబాట పట్టారు. సిటీలో సెటిల్ అయిన వారు, వివిధ కారణాలతో సొంతూళ్లకు వెళ్లలేని వారు శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో సరదాగా గడిపారు. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబురాల్లో పల్లె వాతావరణం కనిపిస్తోంది. పండుగ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కలు, జంగందేవర్ల జానపదాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి తెలుగువారందరికీ గొప్ప పండుగని చెప్పారు హరిదాసులు. సంక్రాంతి రోజు హరిదాసులు ఇంటింటికి ఎందుకు తిరుగుతారు, తిరగటానికి కారణమేంటి, వాటి విశిష్టతను వివరించారు. ప్రస్తుత జనరేషన్లో సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారని, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. అన్నపూర్ణాదేవి చేతిలో ఉండేటటువంటి అక్షయ పాత్రను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తల మీద పెట్టుకుని తెల్లవారుజామునే పల్లెటూరంతా కూడా తిరిగి మరి వారిచ్చేటటువంటి భిక్షను స్వీకరించి వారికి చక్కగా భగవన్నామ సంకీర్తనం చేసి వారిని ఆశీర్వదిస్తాడు ఈ యొక్క హరిదాసు. అంటే బలి చక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేటప్పుడు ఆ యొక్క బలి చక్రవర్తి వామనమూర్తి అంటే విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుకున్నాడు అనమాట. అదేమిటంటే, స్వామి నా పేరు మీదుగా మరి యొక్క భూలోకంలో భగవన్నామ సంకీర్తన జరగాలి, ప్రతి వారికి కూడా భగవంతుని పట్ల భక్తి ఉండాలి అని చెప్పి బలి చక్రవర్తి కోరుకోగా అంతటా విష్ణుమూర్తి సాక్షాత్తు ధనుర్మాసంలో సాక్షాత్తు నేనే హరిదాసు రూపంలో అక్షయపాత్రను తల మీద పెట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారిచ్చేటటువంటి భిక్షను స్వీకరిస్తానని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వామనమూర్తికి వరం ఇచ్చాడట. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, భద్రాద్రివాస హరి, వైకుంఠవాస హరి, తారక మంత్రము కోరిన దొరికేను, ధన్యుడనైతిని ఓరన్నా. పల్లె అందాలను గుర్తు తెచ్చుకునేందుకు నగరవాసులు శిల్పారామానికి క్యూ కట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు చూస్తుంటే పల్లెలు గుర్తొస్తున్నాయని చెప్పారు. పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడమే మంచి నిర్ణయమన్నారు. ఇక్కడ సిటీలో సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం శిల్పారామం వచ్చి ఇక్కడ అన్ని చూసి ఇక్కడ మామూలుగా గంగిరెద్దుల ఆటలు ఇవన్నీ మన పాతకాలం లాంటి జ్ఞాపకాలన్నీ ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే అంతా మొత్తం పల్లెటూరు వాతావరణం అంతా ఉన్నది. ఇక్కడ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు, అందుకనే మేము ఇక్కడ శిల్పారామం వచ్చాము. ఇవన్నీ ట్రెడిషన్ ఇవన్నీ చూద్దామని. అంటే వీఆర్ మిస్సింగ్ ప్రియస్. అప్పుడు చిన్నప్పుడు ఏం జరిగినాయి ఇక్కడ చూడటానికి అవ్వదు కదా, అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తున్నాం మేము. ఇక్కడ అన్ని ట్రెడిషనల్ అన్నీ ఇక్కడ గంగిరెద్దులు, హరిదాసులు, బుడబక్కల వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడే చూస్తున్నాం. అప్పుడు కూడా బాగుండేది. మేము అన్నదమ్ములము అప్పచెల్లెలము ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి అంతగా బాగా ఆనందంగా జరుపుకునే వాళ్ళము. ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయి మేము పెద్దవాళ్ళు అయిపోయి సింగిల్ అయిపోయినాము. కాబట్టి ఈ శిల్పారామంకి వస్తే మాకు ఆ పాత జ్ఞాపకాలు, ఆ గుర్తులు ఇవన్నీ చూసుకొని చాలా ఆనందంగా మన తెలుగు వారికి ఇది ఒక శిల్పారామం ఒక వరం. ఇది సంక్రాంతి పండుగ చేయాలంటే ఇక్కడికి వస్తే మనకు అసలైన సంక్రాంతి చూసినట్టుంది. శిల్పారామంలో పండుగ సంబురాలు భాగ్యనగర వాసులకు పల్లె సంక్రాంతిని గుర్తు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సందడి చేశారు నగరవాసులు. హరిదాసులు, గంగిరెద్దులు, డప్పు కళాకారుల విన్యాసాలతో సంక్రాంతి సందడి కనిపించింది.